జంపింగ్ ఎమ్మెల్యేలకి సుప్రీం కోర్ట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ స్పీకర్ అలాగే నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది వాళ్ళు డెఫినెట్ గా ఈ నెల 25వ తేదీ నాడు వాళ్ళు అంటే వారికి పంపించినటువంటి నోటీస్ కి రిప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం అనేది జరిగింది. సో ఇకపైన అంటే రిప్లై ఇవ్వకపోతే మాత్రం మేమే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్నట్టు కూడా స్పీకర్ గారికి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగానే చేస్తే ప్రజాస్వామ్యం బతికింది. మరి ఇక్కడ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే ప్రజాస్వామ్యాన్ని మనం ఎట్లా కాపాడిన వాళ్ళం అవుతాము. మనం కూడా రాజ్యాంగం ప్రకారమే స్పీకర్ గా ఉన్నాము, రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెల్యేలు అయ్యాం. సో రాజ్యాంగం ప్రకారం ఉన్నాం కాబట్టి రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు నోటీసులు ఎవరెవరైతే అందుకున్నారో వాళ్ళు డెఫినెట్ గా 25వ తేదీ లోపు 25వ తేదీకి వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది, ఎందుకు మారాల్సి వచ్చింది, అభివృద్ధి కోసమే మారినరా అట్లా అంటే ప్రతి ఒక్క ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి కోసం మారాల్సిందే. మరి స్పెసిఫిక్ గా వీళ్ళు ఎందుకు మారినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు దాదాపుగా 10 నియోజకవర్గ ఎమ్మెల్యేలు మారడం అనేది జరిగింది. అందులో దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు పైన మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా చెప్తున్నారు కడియం శ్రీహరి పైన. ఎందుకంటే దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచి 3 నెలల తర్వాతనే ఇటు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం అనేది జరిగింది. సో ఇక్కడ కడియం శ్రీహరి కూడా మూడు నెలల లోపే ఇక్కడ పార్టీ మారడం అనేది జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యేది కూడా సేమ్ సిచ్యువేషన్, ఆ విధంగానే జరగడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే చెవెళ్ళ ఎమ్మెల్యే, తర్వాత ఇక్కడ పటాన్ చెరు, తర్వాత గద్వాల్. సో వీళ్ళొక ముగ్గురు దాదాపుగా 6 మంది. మిగిలిన 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. మరి సుప్రీంకోర్టు స్పీకర్ దే ఫైనల్ యాక్షన్. ఇంకా స్పీకర్ చెప్పిన తర్వాతనే, స్పీకర్ చెప్పే వరకు మాత్రం ఎటువంటి యాక్షన్ సుప్రీంకోర్టు కూడా తీసుకోవడానికి వీలు లేదు. మరి అట్లాంటప్పుడు స్పీకర్ కి కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటికైనా సరే మీరు కలగజేసుకోవాలి, ఇకపైన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అన్నట్టు కూడా స్పీకర్ కి చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేలు కూడా మరి ఇప్పుడు జై కేసీఆర్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి నానా రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పైనని. మళ్ళీ వాళ్ళందరూ సొంత గూటికి వస్తారని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. మరి అంటే 25 తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణలో? డెఫినెట్ గా ఉప ఎన్నికలు మాత్రం రావడం ఖాయం అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో అన్నారు. ఇవి భారతీయ జనతా పార్టీ నేతలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా అనడంతో ఇంకా ఈ 3 నియోజకవర్గాలకైతే ఉప ఎన్నికలు తప్పవా అని చెప్పేసి అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.